హలో యాస్పిరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ఫారెస్ట్రీ రిలేటెడ్ టెర్మినాలజీస్ చూద్దాం. ఫస్ట్‌ది ఏంటంటే కొపైసింగ్ అనమాట. కొపైసింగ్ అంటే ఏంటంటే ట్రీస్‌ని గ్రౌండ్ లెవెల్ వరకు కట్ చేస్తారనమాట. దాన్ని కొపైసింగ్ అంటారు. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి ఆ కట్ చేసిన ఆ స్టంప్ దగ్గర నుంచి న్యూ షూట్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల సస్టైనబుల్‌గా వుడ్ అనేది సప్లై అవుతది. దీనివల్ల ఫైనల్‌గా మనం ఏం అచీవ్ అవుతామంటే సస్టైనబుల్ ఫారెస్ట్రీ అనేది అచీవ్ అవుతామనమాట. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే పొలార్డింగ్ అనమాట. పొలార్డింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రీని కొంచెం ఫ్యూ మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్, గ్రౌండ్ నుంచి కొన్ని మీటర్స్ అబోవ్‌న కట్ చేసామనుకోండి. దీన్ని మనం పొలార్డింగ్ అంటామనమాట. పొలార్డింగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే కొపైసింగ్‌లో ట్రీస్‌ని గ్రౌండ్ లెవెల్ వరకు కట్ చేస్తాం. పొలార్డింగ్‌లో అయితే ఫ్యూ మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్, గ్రౌండ్ నుంచి కొన్ని మీటర్స్ అబోవ్ వరకు తరువాత కట్ చేస్తారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ట్రీ తాలూకా బ్రాంచెస్ అనేవి మనకి టాప్‌లో చూస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఫోలియోజ్ అనేది చాలా డెన్స్‌గా వస్తదనమాట. ట్రీస్ తాలూకా ఫోలియోజ్. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే యార్డింగ్ అనమాట. యార్డింగ్ అంటే ఏంటంటే ఒక ట్రీని మనం కట్ చేసిన తర్వాత దాన్ని లాగ్స్ కటింగ్ చేసిన ఆ పాయింట్ నుంచి లోడింగ్ చేసిన పాయింట్‌కి మనం కేబుల్స్ కానీ, హెలికాప్టర్స్ ద్వారా గాని యూజ్ చేసి ట్రాన్స్‌పోర్ట్ చేసినట్లయితే దాన్ని మనం యార్డింగ్ అని అంటామనమాట. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే స్టంపేజ్. స్టంపేజ్ అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటంటే నిలబడి ఉన్న కలప యొక్క విలువ అని అంటారనమాట. అంటే ద వాల్యూ ఆఫ్ స్టాండింగ్ టింబర్ బిఫోర్ ఇట్ ఈస్ ఫెల్డ్ ఆర్ హార్వెస్టెడ్. అంటే ఆ ట్రీని అది పడిపోక ముందు గాని, దాన్ని హార్వెస్ట్ చెయ్యక ముందు నిలబడి ఉన్న దానికి మనం వాల్యూ కడతామనమాట. దాన్ని స్టంపేజ్ అని అంటారు. థాంక్ యూ గైస్.